అయ్యాక మా దృష్టాంతం కలిగిన జయించి బాగా తెలుసు, బాగా ధనవంతులు, బాగా అన్ని కలిగిన వారిని అభివృద్ధి మాకు బాగా పరిచయం ఉంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమి లేని పరిస్థితికి వచ్చింది మాట. అది ఎందుకలా జరిగిందంటే ఎస్ఐకి వాడుకోవాలని ఆశ ఉంది కాబట్టి ఆ స్థితికి తీసుకొచ్చారు. మేము మా మమ్మీ వాళ్ళు కూడా ఒడ్లూరు హౌసింగ్ బోర్డులో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు నాకు తెలుగు కొంచెం మాట్లాడాలని తెలిసేది. ఆ తర్వాత కేరళ వెళ్ళినప్పుడు అన్ని మర్చిపోయాం. అయితే ఇక్కడ చాలా మంది ఫోన్ చేస్తారు, అప్పుడు నాకు తెలిసిన తెలుగులో నేను మాట్లాడతాను. ఇక్కడ అయ్యగారి గురించి నాకు ఒక విషయం చెప్పడానికి మా మందిరి దగ్గరికి ప్రార్థనకి వచ్చేవారు. అయ్యగారు ఎలాగంటే ఒక చిన్న బాబు మా దగ్గరికి వచ్చి కూర్చున్నట్టు మా దగ్గర కూర్చొని ప్రార్థన చేయించేవారు. కొన్ని రోజులు వచ్చినప్పుడు మంచి మాకు చాలా మనోవ్యాధితో చాలా బాధ కలిగి వచ్చేవారు. అయితే ప్రార్థన చేసేటప్పుడు దేవుడాతో మాతో మాట్లాడేది. ఆ తర్వాత అయ్యగారు ప్రార్థన చేసి వెళ్ళిపోయినా మళ్ళీ అయ్యగారి కోసం మేము ప్రార్థన చేసేవారు. ఇంకొక విషయం అయ్యగారి గురించి నాకు చెప్పడానికి ఎవరి గురించి వాళ్ళలాగా వీళ్ళలాగా ఎవరి గురించి చెప్పేవారు కాదు. అంటే చెప్పేవారు కాదు. ఎవరితోనూ అసూయ పగ అలాంటివి లేదు. ఆ విషయం మేము చాలా గమనించాము. అలాంటి మంచి స్వభావ గుణాలు ఉంది కాబట్టి దేవుడు ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. అంటే ముందున్న సమయంలో ఆంధ్రాకి ఎప్పుడు రావాలి అంటే అనుకోండి ఆ టైంలో మేము వచ్చేవారు. మా పిల్లలు ఇక్కడ ఉంది కనుక. అయితే ఇప్పుడైతే మేమిద్దరు బలహీనము రావాలనుకున్నా సరే రాలేని పరిస్థితి. దేవుడాత్మ మాట్లాడే సమయం నుండి మేము ప్రయత్నం చేసాము. ఈ చర్చ్ ఓపెనింగ్ మేము రావాలి, ఇక్కడ మమ్మల్ని పంపించారు అని మేము ప్రార్థన చేసాము. అప్పుడు ఏం జరిగిందంటే మా చర్చ్లో నుంచి మేము ఒక బాబుని పంపించి మమ్మీ డాడీ తీసుకొచ్చాను. ఒకదాన్ని రాలేదు కనుక ఇక్కడ బాబుని పంపించి వాళ్ళు తీసుకొచ్చారు. ఆ బాబు బెంగళూరు ఉద్యోగం చేసిన ఇంజనీర్. మమ్మీ ఇన్స్పిరేషన్ ఉంది అయినప్పుడు కూడా మమ్మీ డాడీ పక్కనే కూర్చున్నారు. మెలుగుగా నిద్రపోకుండా పక్కనే కూర్చుని జాగ్రత్తగా తీసుకొచ్చాను. ఎందుకు చెప్పానంటే మన ఆశని ఆకలి సాధించే దేవుడు మనతో పాటు ఉన్నారని అనుకుంటే కదా, అందుకే ఈ సాక్ష్యం చెప్పాము. ఈ సంఘం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు 2 వాక్యాలు ఇచ్చారు. అది అయ్యగారి కోసం మాత్రం కాదు, ఇక్కడ ఎవరైతే పరిచయం చేసిన వారు ఉన్నారో వారందరి కోసమే. ఐషియా 54వ గ్రంథం 4వ అధ్యాయం, ఐషియా గ్రంథము 54వ అధ్యాయం 17 వరకు 54-17. నీకు విరోధముగా రూపింపబడని ఏ ఆయుధమును వదలదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయు. ఇంకొకటి ఉంది 55వ అధ్యాయం 8-9. నా తలంపులు మీ తలంపుల వాటి కావు, మీ త్రోవలు నా త్రోవల వాటి కావు. ఇదే ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ 2 వాక్యాలే దేవుడాత్మ మాకు కనపరిచారు. అమ్మగారు మేడగారి కోసం కూడా ఒక వాక్యం చెప్పడానికి ఉంది. స్టార్టింగ్ లో ప్రార్థన చేయడానికి సహకరించేవారు కాదు. ఆ తర్వాత చాలా సంతోషంగా అదేవిధంగా ప్రవచనం వినాలి అని చెప్పుకొని చాలా సంతోషంగా వచ్చేవారు. అదేవిధంగా మేడం గారు కూడా దేవుడు ఏం చెప్తున్నారు దానికి లోబడి ఉండేవారు.
అప్పుడు ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే అలాంటి అంత దూరంలో స్థాయిలో ఉన్నాం అలాంటి ఫీలింగ్ ఏమి ఉండేవారు కాదు. అదే అందువలన ఇప్పుడు మా దేవుడు అధికంగా ఆశ్రయించారు. అదేవిధంగా సత్యగారి గారి కోసం ప్రభు తమ్ముడితో పాటు ఉండి అన్ని గారి సభ్యులు ఎక్కువ ప్రార్థన చేయటం అనేది చాలా ఆశీర్వాదం. దాని యొక్క స్మృతిని మనం చూస్తున్నాం. అదేవిధంగా సేవకుల కోసం ప్రార్థన చేస్తాము. కానీ ఒక్కొక్కరి వస్తే బాగుంది, అందరి కోసం